దేవుని యొక్క అపారమైన ప్రేమ నీపై ఏమని వెల్లడి చేస్తా ఉన్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతటా అందరూ మారు మనసు పొందాలని, నీవు నీ కుటుంబం అందరూ మారు మనసు పొందాలని ఆయన నీపై, నీ కుటుంబంపై, నీ యొక్క గ్రామంపై ఇంకా దీర్ఘశాంతం చూపుతా ఉన్నాడని చెప్పేసి 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఎడల ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు అని దేవుని మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెన్, హల్లెలూయా. త్రాగుబోతనంలో ఉన్నవా, వ్యభిచారంలో ఉన్నవా, దొంగతనానికి అలవాటైనవా, పోర్నోగ్రఫీకి అలవాటైన, నువ్వు ఏ పాపంలో బంధకాలు ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యేసే ప్రేమ నిన్ను దీర్ఘశాంతంగా వెతుకుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నువ్వు మారాలని, నీపై శాపం పోవాలని, నీపై పాపం పోవాలని, నువ్వు ఉగ్రతకు పాలు కాకూడదని ప్రియమైన దేవుని బిడ్డ నిన్ను ఆయన వెంటాడుతున్నాడు. నువ్వు ఇంకా మారు మనసు పొందుతావని ఆయన ఓపికగా నీ కోసం కలిగి ఉన్నాడు. ప్రియమ దేవుని బిడ్డ, దేవుని ఇంకా బాధ పెట్టకు, దేవుని ఇంకా ఆయన సహనంతో నువ్వు ఆటలాడుకోవద్దు, కానీ ఆయన దీర్ఘశాంతాన్ని అర్థం చేసుకొని నువ్వు రక్షణలోకి రావాలి. ఆమెన్. నీవు నీ కుటుంబం రక్షణ పొంది వర్ధిల్లుదురుగాక. ఆమెన్.